మహానుభావుల రుణం మనం తీర్చుకోలేం. చెయ్యరాని పాపాలు ఎప్పుడు అందుకే చేయకూడదు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అనమాట. ఆ తాత్కాలికంగా మోసాలు చేసి సంపాదించేటప్పుడు సంపాదించామనిపిస్తుంది, అస్సలు సుఖం ఉండదు. ఒక స్థాయి దాటి ఇతరులను మోసం చేసి వాడి దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు ఏం లాభం? పవిత్ర ధనమే ఉండాలి. అందుకే ఎవడన్నా తనయంత తాను ప్రేమతో ఇస్తే దాన్ని స్వీకరిస్తే సుఖంగా ఉంటుంది. బలాత్కారంగా తీసుకుంటే ఏ సుఖం ఉండదు. పూర్వం నేను నా చిన్నప్పుడు 40 ఏళ్ల క్రితం మాట చెబుతున్నాను అనమాట. నా చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఒక ఆవిడ తెగ భజనలు పాడేది. ఆవిడ భజన పాడుతుంటే ఊళ్ళో వాళ్ళంతా వచ్చేవారు. ఎందుకంటే అప్పటికి ఆవిడ మంచి యవ్వనంలో ఉండేది, చాలా అందంగా ఉండి ఈ ఒళ్ళంతా నగలు వేసుకుని పాటలు పాడేది. ఆవిడందరూ ఆవిడ పేరు పోయి భజన పొర్రాలని పొగిడేవారు. నిజంగా ఆవిడ పాడితే అంత బాగుండేది కూడా. భారతం భాగవతం అంతా పాటల కింద పాడేసేది. ఒకసారి చేబ్రోలు అనే ఒక ఊళ్ళో ఆవిడ మా ఇంట్లో భజన చెయ్యండి అని పిలిస్తే ఈ భజన ఆవిడ బయలుదేరింది. నేను జరిగింది యథార్థం చెబుతున్నాను, ఇలాంటి అందరికీ కనువిప్పు కావాలి కాబట్టి చెబుతున్నాను. ఆ భజనకి పిలిచిన ఆవిడ పేరు కూడా ఆవిడ పేరుతో ఉండేది శాంకరియో లేకపోతే శంకరో ఉండేది. మొత్తం మీద ఆవిడ ఓ చిన్న కాన్వెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఆ వచ్చిన డబ్బులు పెట్టుకుని ఒక్కతే బతికేది. ఆవిడ చాలా తక్కువ డబ్బున్న పేదరాలు. ఏదో భజన చేయించుకుంటే పుణ్యం కదా అని ఈవిడిని పిలిచింది. ఈవిడ జీపు వేసుకుని ఆ భజనకి వెళ్ళింది. భజన అయ్యాక పాప ఆవిడ తనకి దగ్గర ఉన్న మొత్తం డబ్బులు తోచినవన్నీ చేతిలో పెట్టేసింది. ఈ దౌర్భాగ్యాలకి కర్మయోగం కాకపోతే, ఏమమ్మా ఈ 100 రూపాయలు సరిపోతే, ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే 40 రోజులు ఏళ్ల క్రితం ఎంత ఖర్చు, ఎంత అద్భుతమైన డబ్బు అండి. 100 రూపాయలు ఏం సరిపోతాయి అనుకుంటావు? నేను జీపు వేసుకొచ్చాను. జీపుకి కిలోమీటర్కి 10 రూపాయలు చొప్పున ఇక్కడికి 21 కిలోమీటర్లు వచ్చాను. రాను పోను 42 కిలోమీటర్లు, 420 రూపాయలు అంది. కిలోమీటర్కి 10 రూపాయలట. 420 రూపాయలు అనేసరికి ఈ టీచర్ గారు పిచ్చెక్కిపోయింది. ఆవిడ దగ్గర డబ్బులు లేవు. వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఆవిడకు గొలుసు ఉంది మెడలో. ఆ గొలుసు ఒక 5-6 కాసులు ఉంటుంది. ఈ గొలుసు తీసుకొని ఇచ్చేసింది. సరే దీన్ని సరిపెట్టుకుంటున్నాను. మరి మా వాళ్ళకి భోజనం ఖర్చు అంటే, భోజనం పెట్టాను కదా అంటే, ఈ భోజనం ఏంటి, దారిలో వచ్చేటప్పుడు 3 చోట్ల కాఫీ హోటల్లో ఆగా, మరి ఆ ఖర్చు అంది. చెవులు దుద్దులు తీసి ఇచ్చేసింది ఆవిడ. ఇంకా ఆవిడ దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు ఈవిడ ఏమందో తెలుసా, దారి ఖర్చులు ఇచ్చావు, భోజనం ఖర్చులు ఇచ్చావు, టిఫిన్ ఖర్చులు విని, మరి నా భజన ఖర్చు అంది. 100 రూపాయలు ఇచ్చాను కదంటే, 100 రూపాయల అది పక్క వైద్యగాళ్ళకి సరిపోదు, మరి ఏమిమ్మంటావు, ఇంకో 500 ఇమ్మంది. దాంతో ఆవిడ ఏం చేసిందంటే, ఈ ఇల్లు నీకు రాసి ఇచ్చేస్తాను పట్టుకుపో, ఇల్లు ఇచ్చేసి రైల్వే స్టేషన్కి గడిపోయింది. ఇది జరిగిన మర్నాడే ఏం జరిగింది తెలిసే, వీడి ఇంటికి వచ్చేసింది. ఆవిడ కొడుకు ఆవిడని చితక్ కొట్టేసి డబ్బు ఆస్తంతా లాగించుకున్నాడు. కొడుకు భ్రష్టుడైపోయాడు. ఎన్ని బిల్డింగులు సంపాదించిందోనండి భజనల మీద ఆవిడ. ఆ రోజుల్లో ఈ బిల్డింగులన్నీ పోయాయి. కొడుకు దుర్వ్యసనపరాయుడు అయిపోయాడు. మనవుడు ఈవిడ చితక్కొట్టేవాడు. ఈవిడికి ఆకలి ఉండేది కాదు, బక్క చిక్కిపోయి అస్థిమంజనం అయిపోయి దిక్కుమాలని చావు చచ్చిపోయింది 10 ఏళ్ళు అనుభవించి. అంటే మహాత్ముల్ని మనం ఏమిస్తే అది పుచ్చుకోవాలి తప్ప అసలు వాళ్ళు ఇవ్వడం ఏమిటండి. నాబోటివండి ఏమండో పురాణం చెప్పండి అని పిలిస్తే సంతోషంగా వస్తాను. డబ్బు ఎప్పుడు జీవితంలో నేను అడగలేదు, కావాలంటే ఎవరినైనా అడగని చెప్తారు. ఈ డబ్బు వాళ్ళు వస్తుంది రేపు పోతుంది. ఈ బోయి డబ్బు కోసం ఈ పవిత్రమైన వృత్తిని దుర్వినియోగం చేసుకోవడం అంట అనమాట. వాళ్ళని ఏడిపించి ఇంకా ఇవ్వండి ఇది ఇవ్వండి అని అనిపిస్తే వాళ్ళు ఉసురు పడితే ఆ ఉసురు వంశాలని నాశనం చేస్తుంది. అందుకని జ్ఞానులు ఎప్పుడు ఏం చేస్తారు, తృణమైన పణమైన సంతోషంతో ఇస్తే స్వీకరించండి. ఇది కావాలని ఎప్పుడు ఎవరిని అడగండి. ధర్మం ఏం చెబుతోంది, కావాలని అడిగితే అది యాచన పీడ, ఇస్తే ప్రేమతో కాదంటే అహంకారం. నీకు అహంకారము ఉండద్దు, ఇతరులను పీడించడము వద్దు. అందువల్ల ఏది ప్రాప్తిస్తే అదే 10,000గా భావించు.